పట్టుమని 10 నెలలు కాకముందే మిత్రపక్షాల్లో విభేదాలు బగ్గుమంటున్నాయా? ఉభయ గోదావరి జిల్లాలో పాతుకుపోయేందుకు జనసేన చేస్తున్న ప్రయత్నాలు టీడీపీ తమ్ములను ఆత్మరక్షణలో పడేస్తుందా? పిఠాపురంతో మొదలైన ఆధిపత్య పోరు ఎక్కడి దాకా వెళ్తుంది? మిత్రపక్షానికి చెందిన మంత్రి వ్యవహారం ఆ నియోజకవర్గ తమ్ములను ఆగ్రహానికి గురి చేస్తుందా? టీడీపీ క్యాడర్ తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్న ఆ నియోజకవర్గం ఏది? ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి 10 నెలల్లోపే మిత్రపక్షాల మధ్య విభేదాలు భగ్గుమంటున్నాయి. ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గెలిచిన పిఠాపురంలో జనసేన టీడీపీ మధ్య వార్ నడుస్తుండగా ఇప్పుడు నిడదవోలు నియోజకవర్గంలోనూ సేమ్ సీన్ కనిపిస్తోందట. తూర్పు గోదావరి జిల్లాలో నిడదవోలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న జనసేన జిల్లా అధ్యక్షుడు మంత్రి కందుల దుర్గేష్ జనసేన పార్టీ బలోపేతానికి పావులు కదుపుతుండడం తమ పార్టీ భవిష్యత్తుని అంధకారంలోకి నెట్టేస్తోందని టీడీపీ తమ్ముళ్లు కుంగిపోతున్నారట. ఇటీవల నిడదవోలు మున్సిపాలిటీని జనసేన పార్టీ కైవసం చేసుకోవడం, రాష్ట్రంలోనే జనసేన ఖాతాలో పడ్డ తొలి మున్సిపాలిటీ నిడదవోలు కావడంతో ఇక్కడ టీడీపీ పరిస్థితి ఏంటని ఆందోళన తమ్ముళ్లు అంతకంతకు పెరిగిపోతోంది. నిడదవోలు మున్సిపల్ ఎన్నికల్లో మొత్తం 28 కౌన్సిలర్ల స్థానానికి 27 మంది వైఎస్ఆర్సీపీ నుంచి గెలుపొందగా టీడీపీ ఒకే ఒక్క స్థానానికి పరిమితమైంది. జనసేన అయితే ఇక్కడ ఖాతా కూడా తెరవలేకపోయింది. అయితే కూటమి ఏర్పడ్డాక టీడీపీ మాజీ ఎమ్మెల్యే బురుగుపల్లి శేషరావుకి కాకుండా జనసేన నుంచి కందుల దుర్గేష్ కు సీటు దక్కడంతో ముసలం మొదలైంది. టీడీపీ జనసేన మధ్య ఇంటర్నల్ వార్, భారీ ర్యాలీలు, ఆందోళనకు దారితీసిన తర్వాత అధిష్టానం జోక్యంతో అంతా సద్దుమణిగింది. గెలిచాక మంత్రి పదవి దక్కడంతో కందుల దుర్గేష్ నిడదవోలు అభివృద్ధితో పాటు జనసేన పార్టీ బలోపేతానికి కూడా అడుగులేస్తుండడంతో తమ ఫ్యూచర్ ఏంటనే ఆందోళనలో ఉన్నారు అక్కడి టీడీపీ తమ్ముళ్లు. దీనికి కారణం నిడదవోలు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ప్రధాన నాయకులు ఒక్కొక్కరుగా జనసేన పార్టీలో చేరుతుండడమేనట. నిడదవోలు మండల జెడ్పీటీసీ సభ్యుడు ఇప్పటికే జనసేనలో చేరిపోయారు. నిడదవోలు మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ, వైస్ చైర్మన్ మరికొంతమంది కౌన్సిలర్లు జనసేన కండువ కప్పుకున్నారు. వైసీపీలో ఉన్న మెజారిటీ కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానానికి జిల్లా కలెక్టర్కు లేఖ ఇవ్వడంతో మంత్రి కందుల దుర్గేష్ తెర వెనుక నడిపిన రాజకీయం ఫలించింది. మొత్తం 28 మంది కౌన్సిలర్లున్న నిడదవోలు మున్సిపాలిటీలో మ్యాజిక్ ఫిగర్ ని దాటి కౌన్సిలర్లు జనసేనలో చేరడంతో మున్సిపాలిటీపై ఆ పార్టీ జెండా ఎగురవేసింది. వైసీపీ నుంచి ఒక్కరిని కూడా టీడీపీ చేర్చుకోలేకపోవడం, జనసేనలో వైసీపీ కౌన్సిలర్ల చేరికను వ్యతిరేకిస్తూ ఆ పార్టీ వైఖరిని తప్పుపట్టడంలో మిత్రపక్ష పార్టీల మధ్య మనస్పర్ధలు పెరుగుతున్నాయి. జనసేన మున్సిపాలిటీని కైవసం చేసుకున్నామంటూ మంత్రి కందుల దుర్గేష్ ఇటీవల ప్రెస్ మీట్ పెట్టి మరీ ప్రకటించడంతో టీడీపీ ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే బురుగుపల్లి సహా టీడీపీ నాయకులు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి తమకు జరుగుతున్న అవమానంపై అసహనం వ్యక్తం చేశారు. నిడదవోలు పట్టణ టీడీపీ అధ్యక్షుడు కొమ్మిన వెంకటేశ్వరరావు అయితే తన పదవికి రాజీనామా చేసి మరీ నిరసన గళం విప్పారు. జనసేన వైఖరితో విసుగు చెంది రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. క్యాడర్ కి న్యాయం చేయలేనప్పుడు తమకు పదవులెందుకని బహిరంగ ప్రకటన చేశారు. ఇక నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బూరుగుపల్లి శేషరావు కూడా తనకు అవమానం జరుగుతుందన్న రీతిలో పార్టీ సమావేశంలో ఆవేదన వెళ్లగక్కారు. అన్నా క్యాంటీన్ పుర ప్రారంభంలో తనకు ఆహ్వానం కూడా లేదని, వైసీపీ కౌన్సిలర్లను జనసేనలో చేర్చుకునే విషయంలో కూడా మిత్రపక్షం నుంచి ఎలాంటి సమాచారం లేదని బయటపెట్టారు. మొన్నటిదాకా టీడీపీ నాయకులను దుర్భాషలాడి వేధించిన వైసీపీ కౌన్సిలర్లను జనసేనలో ఎలా చేర్చుకుంటారని ఆగ్రహం వ్యక్తం చేశారట మాజీ ఎమ్మెల్యే శేషరావు. కూటమి విజయానికి కృషి చేసిన బూరుగుపల్లి శేషరావు లాంటి నేతలకి ఎలాంటి ప్రాధాన్యం లేకపోతే కింద స్థాయి క్యాడర్కు ఇంకెక్కడ గౌరవం దక్కుతుందని నిడదవోలు తమ్ముళ్లు తీవ్రంగా చర్చించుకుంటున్నారట. అధినాయకత్వం స్పందించకుంటే మరికొందరి రాజీనామాలు తప్పవని నాయకులు బహిరంగంగా ప్రకటించడంతో నిడదవోలు నియోజకవర్గంలో టీడీపీ పరిస్థితి ఏంటనేది చర్చకు దారితీస్తోందట. టీడీపీ జనసేన మధ్య ఇప్పటికే వైసీపీ వలసలు చిచ్చుపెడుతుంటే రాబోయే రోజుల్లో మరో కీలక నేత జనసేన బాట పడతారంటూ జరుగుతున్న ప్రచారంతో మిత్ర పక్షాల మధ్య బహిరంగ యుద్ధం తప్పదనే అనుమానాలకు తావిస్తోందట. నిడదవోలు మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత వైసీపీ ఇన్ఛార్జ్ జీఎస్ నాయుడు కూడా త్వరలో జనసేన తీర్థం పుచ్చుకుంటారని గుసగుసలు వినిపిస్తున్నాయట.
ఆయన కూడా ఆలోచనలో ఉండబట్టే కౌన్సిలర్లు, జెడ్పీటీసీ, మాజీ ఎంపీపీ ఇలా ఎంతమంది జనసేనలోకి వెళుతున్నా ఎవరిని ఆపే ప్రయత్నం చేయలేదని చర్చ జరుగుతోంది. అధికారంలో ఉన్నప్పుడు కూడా లోకల్ గా అందుబాటులో లేకుండా ఉన్నారని అపవాదు వేసుకున్న జీఎస్ నాయుడు ఇప్పుడు విపక్షంలో ఉన్నా లేకపోయినా ఒకటే అన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయట. నిడదవోలులో వైసీపీ ఖాళీ అయిపోతుండటంతో ఆయన ఒక్కరే వైసీపీలో ఉండి ఏం చేస్తారని మరికొంతమంది చర్చించుకుంటున్నారట. నియోజకవర్గాల పునర్విభజనతో అదనంగా వచ్చే సీటు దక్కించుకోవాలని ముందస్తు ఆలోచనతోనే మాజీ ఎమ్మెల్యే జనసేన వైపు చూస్తున్నారని కొందరు గుసగుసలాడుతున్నారు. ఏదేమైనా నిడదవోలులో జనసేన పార్టీ బలోపేతం చేయడంలో మంత్రి కందుల దుర్గేష్ పైచేయి సాధిస్తుండడం, శేషరావుకు ఎమ్మెల్సీ పదవైనా దక్కుతుందని ఎదురుచూసిన క్యాడర్కి నిరాశ మిగలడంతో నిడదవోలులో సైకిల్ రోడ్డెక్కడం కష్టమేనన్న చర్చ అయితే జరుగుతోంది. నిడదవోలు నియోజకవర్గంలో కూటమిలో రచ్చ లేపుతున్న విభేదాలను అధిష్టానాలు చక్కదిద్దుతాయా? టీడీపీ ఇన్ఛార్జి శేషరావుకి గౌరవం దక్కేలా మిత్రపక్ష జనసేన నడుచుకుంటుందా? ఇంత జరుగుతున్నా మంత్రి కందుల దుర్గేష్ ఎందుకు స్పందించడం లేదు? పిఠాపురం తర్వాత కూటమి ముక్కలయ్యేది నిడదవోలులోనేనా? ఏమో, భవిష్యత్తు రాజకీయ ముఖచిత్రం ఎలా ఉంటుందో పెరుమాళ్లకే ఎరుక.